వెల్కమ్ టు రూట్స్ రియాలిటీ రియల్టర్స్. సో మళ్ళీ మీ ముందుకు ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చానండి. సో ప్రజెంట్ మనం ఉన్న లొకేషన్ వచ్చేసి ఎంజార్లో ఉన్నాము. ఎంజార్లో వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్కి ఈస్ట్ ఫేసింగ్ G+1 ఒక హౌస్ అయితే వచ్చింది. సో ఒకసారి ఆ హౌస్ కంప్లీట్ డీటెయిల్ తెలుసుకుందాము. ఇది వచ్చేసి హౌస్ అండి మనకు. సో మనకు సాగర్ హైవే నుంచి 700 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది హౌస్. ఇది వచ్చేసి 139 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్ 30 ఫీట్ రోడ్ ఉంటుంది. G+1. సో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్ ఉందండి. ఇది వచ్చేసి మనకు మొత్తం పార్కింగ్ ఏరియా. సో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అండ్ మనకు ఈజీగా ఒక 3 కార్ వరకు పార్కింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి బోర్ ఉందండి అండ్ ఇది వచ్చేసి మనకు సంపు. సో మనకు ఇది డైమెన్షన్ వచ్చేసి 25-60 ఉంటుందండి. సో రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు 25 ఉంటుంది విడ్త్ అండ్ డెప్త్ వచ్చేసి 50 ఉంది. సో 139 స్క్వేర్ యార్డ్స్ G+1. ఈస్ట్ ఫేసింగ్ 30 ఫీట్ రోడ్ అండి మనకు. సో ఇది వచ్చేసి హాల్ అండి. ఇక్కడ వచ్చేసి మనకు టీవీ పెట్టుకోవడానికి ఆర్చ్ ఇచ్చారు. ఇది వచ్చేసి ఓపెన్ స్పేస్ అండి. ఓపెన్ కిచెన్ అండి. మనకు ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. వచ్చేసి కామన్ వాష్రూమ్. ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ అండి. సో చూడొచ్చు బెడ్రూమ్లో మనకు మంచి ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు అండ్ మనకు సెల్ఫీలు కూడా ఉన్నాయండి. సో ఇక్కడ వచ్చేసి ఒక విండో ఉంది. సో మనకు సాగర్ హైవే నుంచి 700 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి హౌజు. సో 139 స్క్వేర్ యార్డ్స్ G+1. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో మనకు మెయిన్ ఎంట్రన్స్ అండి. చూడొచ్చు మనకు మెయిన్ డోర్ అయితే మంచి డిజైన్ ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి మనకు సెట్ బ్యాక్ కూడా ఉందండి హౌస్కి. సో ఇక్కడ లాస్ట్లో వచ్చేసి మనకు వాష్ ఏరియా ఉంది. సో సరౌండింగ్ చూడవచ్చు మనకు అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి హాల్ అండి. చూడొచ్చు హాల్ మనకు చాలా స్పేసియస్గా ఉంది, చాలా ఓపెన్గా ఉంది. సో స్పేస్ అనేది బాగుందండి అండ్ మంచి మనకు ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు టీవీ పెట్టుకోవడానికి ఆర్చ్ చేయించారు. సో ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్ డోర్లో ఈస్ట్ ఫేసింగ్ ఒక డోర్ ఉందండి. ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ డోర్ ఇంకో డోర్ ఇవ్వడం జరిగింది. సో పక్కనే మనకు ఇంకో విండో కూడా ఉంది, మంచి వెంటిలేషన్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు టీవీ పెట్టుకోవడానికి మంచి డిజైన్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి డైనింగ్ స్పేస్ అండి. ఇక్కడ మనకు హ్యాండ్ వాష్ ఉంది. సో పక్కనే ఒక విండో ఉంది. ఇదంతా ఓపెన్ కిచెన్ అండి మనకు. సో పక్కనే చిన్న పూజ రూమ్ ఉంది. సో ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్. సో పైన వచ్చేసి డబల్ బెడ్రూమ్ అండి, కింద సింగిల్ బెడ్రూమ్, పైన వచ్చేసి 2 BHK. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది. చూడొచ్చు బెడ్రూమ్లో అయితే మనకు మంచి ఫాల్ సీలింగ్ ఇచ్చారు. సో పెద్ద విండో కూడా మనకు చాలా పెద్దగా ఉందండి, అంటే మంచి వెంటిలేషన్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. సో చూడొచ్చు బెడ్రూమ్లో అయితే మనకు ఫాల్ సీలింగ్ చాలా బాగా ఇచ్చారండి. సో ఇక్కడ ఒక విండో వచ్చింది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సో ఈ హౌస్ వచ్చేసి మనకు 139 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ G+1. సో మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు 25, డెప్త్ వచ్చేసి 50 ఉంటుందండి. సో 30 ఫీట్ రోడ్ ఉంటుంది. మనకు సాగర్ హైవే నుంచి జస్ట్ 700 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ప్రైస్ వచ్చేసి మనకు 1,25,00,000 చెప్తున్నారండి. సో ప్రైస్ వచ్చేసి నెగోషియబుల్ అండి. థ్యాంక్ యూ.